హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పోల్నేని. ఇప్పుడు మనము స్వీట్ గవ్వలు చేసుకుందామండి. చాలా టేస్టీగా క్రిస్పీగా స్వీట్ షాపుల్లో దొరికేలాగా ఉంటాయండి. ఇప్పుడు వాటర్లోకి చక్కెర ఒక కప్పు చక్కెర వేసేసుకొని కరగబెట్టేసుకుందామండి. ఈ విధంగా చక్కెర వేసేసుకొని బాగా ఇట్లా మిక్స్ చేసుకుంటే కరిగిపోతుందండి. వాటర్లో కరిగిపోయేలాగా అనేసుకోవాలి. ఇప్పుడు మైదా పిండి 1 కేజీ తీసుకున్నానండి నేను. ఈ విధంగా మైదా పిండి తీసేసుకొనేసి మనము వంట సోడా 1 టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. చూడండి, చిన్న స్పూను వంట సోడా వేసుకోవాలండి. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. వంట సోడా వేసుకున్న తర్వాత ఈ విధంగా అంతా కలిసే విధంగా మిక్స్ చేసుకొని ఇప్పుడు కాచి పెట్టుకున్న నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను 1 కప్పు నెయ్యి వేసేసుకున్నానండి. నెయ్యికి బదులుగా మీరు డాల్డా కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా పిండి ముద్దలాగా రావాలండి. నెయ్యి వేసుకొని కలుపుకున్న తర్వాత ముద్దలాగా వస్తే మనకు కరెక్ట్గా వచ్చినట్టు. మీరు నెయ్యి అయినా వేసుకోవచ్చు, లేదా డాల్డా అయినా వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా పిండి ముద్దలాగా రావాలి. నెయ్యి వేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము కరగబెట్టుకున్నాం కదండి, వాటరు చక్కెర వేసుకొని ఆ చక్కెర నీళ్ళను వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా బాగా చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకోవాలండి. మరి మెత్తగా కలుపుకోకూడదు. మెత్తగా కలుపుకున్నామనుకోండి నానిన తర్వాత ఇంకా మరి మెత్తగా అయిపోతుంది, ఉంటకు రాదు. ఈ విధంగా గట్టిగానే కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ నానబెట్టేసుకోవాలి, పక్కన పెట్టేసుకొని. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా ఈ విధంగా ఉంటలు అన్నీ ఒకే సైజు వచ్చేలాగా చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనము గవ్వ చెక్క కానీ లేకంటే దువ్వెనతో కానీ ఈ విధంగా గవ్వలు చేసేసుకోవాలండి. నేనైతే కొత్త దువ్వెన తీసుకొని శుభ్రం చేసుకొని వాడుతున్నాను. లేదంటే గవ్వల చెక్క ఉంటే కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా గవ్వలన్నీ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత ఈ గవ్వల్ని వేసేసుకోవాలి. ఆయిల్ బాగా కాగాలి. కాగిన తర్వాత గవ్వలు వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని వేయించుకోవాలి. గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, లేకంటే గవ్వలు మాడిపోయినట్టు అయిపోయి లోపల సక్రమంగా వేగవు. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత చక్కగా వేగిపోయినాయో గవ్వలు. ఈ విధంగానే అన్నీ చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా గవ్వలన్నీ వేయించుకున్నాం కదా. ఇప్పుడు పాకం పట్టుకుందామండి. ఒక గిన్నె తీసుకొని మందపాటి గిన్నె ఒక 1/2 కేజీ చక్కెర తీసేసుకున్నాను. ఇప్పుడు 1.5 గ్లాసు వాటర్ వేసేసుకుందాం. చక్కెర తడిచే విధంగా వేసుకుంటే సరిపోతుంది వాటరు. 1.5 గ్లాసు వాటర్ వేసేసుకొని పాకం పట్టుకుందామండి. స్టవ్ పైన పెట్టుకొని ఈ విధంగా పాకం పట్టుకోవాలి. తీగ పాకం వస్తే సరిపోతుందండి. చూడండి, ఈ విధంగా పాకం వస్తే సరిపోతుంది. మనం ఈ విధంగా పాకం వచ్చిన తర్వాత ఈ గవ్వల పైన వేసేసుకుంటే సరిపోతుందండి. ఇట్లా గవ్వల పైన వేసేసుకొని మనకు చక్కెర తేలే వరకు ఈ విధంగా కలుపుతూనే ఉండాలి గెంటితో, లేకపోతే అతుక్కపోయి ముద్దలాగా అవుతాయి. ఈ విధంగా మిక్స్ చేసుకుంటూనే ఉండాలండి. అది చక్కెర బాగా తేలుతుంది, ఖర్చుకోకుండా విడివిడిగా వస్తాయి గవ్వలు కూడా. ఇవి మా మేనత్త చాలా బాగా చేస్తుందండి. ఆమెతోనే చేయించాను నేను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చక్కెరకి బదులుగా మీరు బెల్లం కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా స్వీట్ షాప్ లాగే చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ విధంగా చక్కెర చూడండి తేలింది కదా, అంతవరకు కలిపెట్టుకొని చూడండి ఎంత బాగా క్రిస్పీగా వచ్చాయి. మనము ఇట్లా తుంచి చూసినామంటే లోపల కూడా బాగా కాలి బాగా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి. మనం పిండి కలిపేటప్పుడు చక్కెర నీళ్ళు వేసుకున్నాం కాబట్టి అవి స్వీట్ కూడా లోపలైనా స్వీట్గా ఉంటుంది, పైన కూడా స్వీట్ అనేది ఉంటుంది, చప్పగా లేకుండా. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందు ఉంటాను.